నమస్తే మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. సృష్టి చేసే బ్రహ్మదేవుడికి జీవితకాలం ఉంటుంది. ఇది 100 సంవత్సరాలు. మన కాల ప్రమాణం ప్రకారం అయితే ఇది శతకోటి సంవత్సరాలకు పైమాటే. దేవతల కాలమానానికి మన కాలమానానికి తేడా ఉంది. ఇందులోనే ఎన్నో కల్పములు మన్వంతరాలు వచ్చిపోతుంటాయి. ఒక్కొక్క మన్వంతరం పూర్తి కాగానే ప్రళయం సంభవిస్తుంది. అప్పుడు ఈ యావత్ సృష్టి బీజరూపంలో మాత్రమే ఆ పరమాత్మునిలో నిక్షిప్తమై ఉంటుంది. సూర్యచంద్రులతో సహా సర్వం శూన్యమైపోయిన ఆ ప్రళయ వేళ అన్ని కల్పాలలో లాగానే చిక్కని చీకటి వ్యాపించి ఉంటుంది. కొత్త సృష్టి ప్రళయం తర్వాతనే ఉంటుంది. బ్రహ్మ సృష్టికి ప్రేరణ. ఆది మధ్యాంతరహితుడైన పరబ్రహ్మం చేత సృష్టికి ప్రేరణ కలుగుతుంది. అప్పటికే ద్రోణ, పుష్కల, ఆవర్తక, సంవర్తక నామధేయాలు కలిగి 4 దట్టమైన మేఘ సమూహాలు క్రమ్ముకొని బూన బోంతరాలు ఏకమయ్యేలా వర్షించి ఉండటంతో ఎటు చూసినా నీరు తప్ప ఏమీ ఉండదు. శ్రీ పరబ్రహ్మమూర్తి ఒక కల్పకాలం శయనించి మేల్కొని చూసేసరికి ఇది పరిస్థితి. అప్పుడు ఆ పరమాత్మ తిరిగి సమస్త జంతు వృక్ష జీవజాలమంతటినీ తన కేళీ నిమిత్తం సృజింపదలచి తన బాహువుల్ని యోజనాల పర్యంతం విస్తరిస్తాడు. నీటిని మదించడం ద్వారా ఉత్పన్నమైన నురుగు నుంచి 2 పెద్ద నీటి బుడగలు బయలుదేరతాయి. అవే మన భూమి, ఆకాశాలు. ఆ భూమి అనే బుడగ మీద తిరిగి సమస్త జీవరాశి ఉద్భవించి విస్తరిస్తుంది. రాళ్ళు, కొండలు, మన్ను, నదీనదాలు, జీవన స్రవంతి కొనసాగగల సమస్తమైన వనరులు దీని మీదనే నెలకొంటాయి. ఆ సమయంలో వటపత్ర సాయి నాభి నుంచి ఒక కమలం జనించి నారాయణుడు తన నిజరూపాన్ని విడిచి తేజోరూపాన్ని పొందడం జరుగుతుంది. ఒక తుమ్మెదల జుంకారం చేస్తూ నారాయణుడు ఆ కమలంలోకి ప్రవేశించగా అందుండి చతుర్ముఖుడు అయిన బ్రహ్మ జనిస్తాడు. ఆ పైన చతుర్ముఖ బ్రహ్మ బ్రకుటి మధ్యం నుంచి దక్ష ప్రజాపతి, హృదయ కమలం నుంచి సనకనందనాదులు, కశ్యపాది ప్రజాపతులు ఉద్భవిస్తారు. జీవుల శరీరధారణ, పోషణ, ఆయుర్దాయం వంటివి నిర్ణయించడానికి కాలం ఆవశ్యకం. అత్యంత స్వల్ప ప్రమాణం త్రుటి, అత్యంత గొప్ప ప్రమాణం యుగం. వరుసగా నిమేషము, గడియ, ఘోర, జాము, దినము, రాత్రి, వారం, పక్షం, సంవత్సరం, శతాబ్ది, సహస్రాబ్ది, యుగం వంటివి ఒకదానికంటే ఒకటి పెద్దదిగా గల కాల ప్రమాణాలు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4ంటిలోనూ ఇమిడి ఉన్న మొత్తం 43,12,000 సంవత్సరాలను కలిపితే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మకు ఒక పగలు, మరో 1000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి. అలా పూర్తయిన ఒక రోజున మహాప్రలయం. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నిద్రిస్తాడు. తిరిగి సృష్టి. ఇది క్రమం. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు సహకరిస్తూ ఈ సృష్టిలో ఆత్మరూపంలో తాను వసించగలనని, జలాన్ని ఉపసంహరించగల శక్తి పరమశివుని పరం చేస్తున్నానని బ్రహ్మకు బోధిస్తాడు. మొట్టమొదటగా ఈ సృష్టి శక్తి లయచక్రం ఈ విధంగా ఆవిర్భవించి జీవజంతు జాల సృష్టి యథాక్రమంగా జరుగుతుంది. ఇదొక నిరంతర చక్రభ్రమణం. కల్పముల పేర్లు మారవచ్చు, మన్వంతరాలు మారవచ్చు, యుగాలు మళ్ళీ రావచ్చు. ఒక్కొక్క యుగం పరిసమాప్తి కాగానే ప్రళయం పునఃసృష్టి అనే ఈ స్రవంతిలో ఏమీ తేడా ఉండదు. ఒక్కొక్క మనువు పేరిట ఏర్పడినవే మన్వంతరాలు. ఇవి 14: స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షస, వైవస్వత, సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, రౌచ్య, ధర్మ, ఔషస అనే పేర్లు గల మన్వంతరాలు. వీటిలో 7వదైన వైవస్వత మన్వంతరంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఈ మన్వంతరాలు మళ్ళీ యుగాలుగా కృత, త్రేత, ద్వాపర, కలి పునర్విభాగాలతో అలరారుతున్నాయి. ఒకానొక కల్పకాలంలో బ్రహ్మ ఎప్పటిలాగానే దక్షుడు, కశ్యపుడు మొదలగు ప్రజాపతుల సృష్టి చేసి వారి ద్వారానే సమస్త జీవజాలాన్ని వృద్ధి చేశాడు. బ్రహ్మ మానసపుత్రుల్లో సంసార విముఖులైన సనక సనందనాదుల వల్ల చరాచర సృష్టి జరగదని బ్రహ్మకు అర్థమైంది. అప్పుడే ఈ ప్రజాపతుల సృష్టి జరిగింది. వారికి తగిన స్త్రీలను కూడా సృజించి లోకంలో ఇబ్బడి ముబ్బడిగా సంతానాభివృద్ధి కావించమని ఆజ్ఞ చేశాడు. తమ తండ్రి ఆదేశం మేరకు వారంతా సృష్టి కార్య నిర్వహణలో ఇదోధికంగా కృషి చేశారు. ప్రజాపతి కశ్యపునికి చాలామంది భార్యలు ఉన్నప్పటికీ
పతిభక్తిలో ఒకరిని మించిన వారు వారొకరు. వినత, కద్రువ అనే ఇద్దరు ఇల్లాళ్ళు. సాధు స్వభావం, సర్వచోని పునత్వం, సౌమ్యశీలత వినతకు అధికం. సాక్షాత్ శ్రీహరి రూపుడైన పుత్రుని కనాలని ఆమె ఆరాటం. అందుకోసం ఆమె చేసిన తపస్సుకు మెచ్చిన శ్రీహరి సులక్షణమైన పుత్రుడు జన్మించేలా వరం ఇచ్చాడు.